నారాయణసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమత్సిద్ధేశ్వరీపీఠస్థాపకం మహిమాన్వితం కుర్తాళమఠయోగీశం మౌనస్వామినవశ్రయే. జగన్నాథుడైన నారాయణునకు, జగద్గురువైన జగన్నాథుడైన నారాయణునకు, జగద్గురువైన శంకరులకు, కుర్తాళ సిద్ధేశ్వరీ పీఠం వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. గాయత్రి మంత్ర సాధన చేస్తే, జపం చేస్తే స్థూల శరీరం ఇక్కడే ఉండి సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేయడాన్ని యాస్ట్రల్ ట్రావెల్ అని అంటారు. యాస్ట్రల్ ట్రావెల్, యాస్ట్రల్ విజన్ గాయత్రి మంత్రాన్ని చేయటం వల్ల. గాయత్రి మంత్రం చేస్తే మీకు మూడవ కన్ను తెరుచుకుంటుంది, యాస్ట్రల్ విజన్ వస్తుంది, యాస్ట్రల్ ట్రావెల్ వస్తుంది. ఆమె అపారమైనటువంటి దివ్య వస్తువులను సృష్టించి ఇచ్చే అక్షయ పాత్రలను ఇస్తుంది. ఇలా గాయత్రీదేవి యొక్క మహిమన గాయత్ర్యా పరం మంత్రం న మాతుఃపర దైవతం. తల్లిని మించిన దేవత లేదు, గాయత్రిని మించిన మంత్రం లేదు. ఈ మాట విన్నాడు, గాయత్రిని మించిన మంత్రం లేదుట భారతదేశంలో అని. భారతదేశానికి వచ్చినటువంటి 20వ శతాబ్ద ప్రథమార్థంలో వచ్చినటువంటి లెడ్బీటర్ అనేటువంటి వ్యక్తి, థియోసాఫికల్ సొసైటీలో కల్నల్ ఆల్కాట్, మేడం లావెట్స్కీ పేర్లు మీరు వినుండొచ్చు. అందులో లెడ్బీటర్ అతడు విని దాని మహత్వం తెలుసుకుందామని కోరి ఒక వృద్ధ విప్రుడు గాయత్రి మంత్రోపాసకుని దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు జపం చేసేటప్పుడు మీ ఎదురుగా కూర్చొనివ్వండి, కూర్చొని ఆయన అన్నాడు. ఆయన కళ్ళు మూసుకొని జపం చేస్తున్నాడు, ఈయన కళ్ళు మూసుకొని చూస్తున్నాడు. ఇతడికి తన మార్గంలో సాధన చేసే శక్తి ఉన్నది, ధ్యాన సిద్ధుడు అతడు. కొంత యాస్ట్రల్ విజన్ డెవలప్ అయినటువంటి వాడు. అతడికి కనిపిస్తున్న దృశ్యం అతని ఆ గాయత్రి మంత్రోపాసకుని యొక్క శిరస్సులో నుండి 7 వన్నెలు కలిగిన కాంతి కిరణములు గోపురాకారంలో సూర్యమండలం వైపు ప్రయాణం చేయటం ఇతడికి కనిపిస్తున్నది. అంటే అతడు మంత్రం చదువుతున్నాడు, మంత్రంలో ఉండే శబ్దాలు కాంతి తరంగాలుగా మారుతున్నాయి. ఏదో కొంత సూచనగా చెప్పాను, మంత్ర శబ్దముల యొక్క వర్ణముల గురించి చెబుతూ చెప్పాను, ఏ శబ్దం ఏ రంగులో ఉంటుంది అని చెప్పి. కనుక గాయత్రి మంత్రం చేస్తే ఆ శబ్ద తరంగాలు అదృశ్యమైన విద్యుత్ తరంగాలుగా, కాంతి తరంగాలుగా మారి సూర్యమండలం వైపు ప్రయాణం చేస్తూ ఉంటాయి. నేను కొద్ది కాలం కింద ఈ సునామీలు, గందరగోళాలు వచ్చిన తర్వాత శాంతి కోసం ఏదైనా చేస్తే బాగుండునని అక్కడి పీఠములలో ఉండేవాళ్ళు కొంతమంది అనుకున్నారు. ప్రకృతి ప్రమాదం వచ్చింది, ఇప్పుడు ఏమొస్తుందో మళ్ళీ చూద్దాం, మళ్ళీ ఇబ్బందులు లేకుండా ఏదైనా చేద్దాము, ఏవైనా యజ్ఞాలు చేద్దాము అని గాయత్రి పీఠం అని ఒకటి ఉన్నది శ్రీలంకలో. ఆ గాయత్రి పీఠం అధిపతి స్వామి మురుగేష్, ఆయన మీరు వచ్చి గాయత్రి యజ్ఞం చేయండి అన్నాడు. మా పరివారంతో వెళ్ళాము గాయత్రి యజ్ఞం చేయటానికి. సీతాదేవిని ఉంచిన అశోకవనానికి పక్కనే ఇంద్రజిత్తు నికుంభిలా హోమం చేసిన చోట దగ్గరలోనే ఈ ఆశ్రమం ఉన్నది, గాయత్రి పీఠం ఉన్నది. గాయత్రి యజ్ఞం జరగబోతుంటే అందులో ఒక అనుకోని విచిత్రం జరిగింది. ఆ పీఠానికి మేనేజర్ ఒకతను ఉన్నాడు, గుణశేఖర్ అన్నని. అతడు వారం రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. ఊళ్ళంతా నిప్పులు తగ్గలేదు. స్వామివారి శిష్యుల్లో ఒకతను ఉన్నాడు, ఒక మలేషియన్ ధ్యానయోగి. అతడు ఈజ్ ఎ మిస్టిక్ మ్యాన్. అతడు ఏమంటే ధ్యానం చేసి ఓ బాధను పోగొడతాడు, ఓ 15 రోజులు ధ్యానం చేస్తాడు, ఒక వ్యాధిని పోగొడతాడు. ఒక వారం రోజులు ధ్యానం చేస్తే చిన్న నొప్పులు పోగొడతాడు.
అతడు చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి. అతడి ప్రదర్శన పెట్టించాను నేను ఒకసారి గుంటూరులో. అతడు ఈ అనుబంధం ఏర్పడిన తర్వాత అది చెప్పబోతున్నాను. చాలా మందికి ఉన్నట్టుండి ఒక్క స్పర్శతో బాధలు పోగొట్టాడు. మంచి పెర్ఫార్మెన్స్. అతడు వస్తున్నాడు, నా బాధ పోగొడతాడు అని ఈ మేనేజర్ ఎదురు చూస్తున్నాడు. బాధ పోతుంది అతడు వస్తే, వెంటనే పోగొడతాడు కనుక ఆ విమానం వెళ్ళిన అరగంటకి అతడి విమానం వచ్చింది. ఆ మనిషి ఐ వెయిటింగ్ ఫర్ యూ, నా బాధ ఇది, నా ఇబ్బంది ఇది, వెంటనే నువ్వు పోగొట్టు అన్నాడు. నేను ఇప్పుడు పోగొట్టలేను అన్నాడు. ఏమిటయ్యా, నేను వస్తూ నేను కంపెనీలో పనిచేస్తున్నాను, మా ప్రొపరైటర్కు పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చింది, దాన్ని పోగొట్టడానికి నేను ప్రయత్నం చేశాను. నెల రోజులుగా నేను చేసినటువంటి ధ్యాన శక్తిని వినియోగిస్తే అతడి కుడి చేతిని కదిలించగలిగాను. ఇప్పుడు సంతకాలు పెడుతున్నాడు చెక్కుల మీద, వాటి మీద. మళ్ళీ పోయి ఆయనకు చెయ్యాలా? అందువల్ల నా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు, ఇప్పుడు ఏం చేయడానికి లేదు, ధ్యాన శక్తి ఖర్చు పెట్టేశాను అన్నాడు. సరేలే, ఏం చేస్తాం అన్నది. ఎవరో భారతదేశం నుంచి ఎవరో ఒక ఆయన వచ్చాడు, యజ్ఞం చేయిస్తాడట, స్వామివారు పిలిపించారు, వచ్చారు అన్నారు. అందరం యజ్ఞశాలకు వెళ్ళాం. 3 గంటల సేపు గాయత్రి మంత్రం జరిగింది. గాయత్రి హోమం చేస్తున్నాము. 3000 మంది తమిళులు, కొద్దిమంది సింహళీస్ ఉన్నారు. అద్భుతమైన యజ్ఞం. ఇందరూ గాయత్రి మంత్రాన్ని ఉచ్చరిస్తున్నారు. హోమం చేస్తున్నాము. 3 గంటలైంది. ఆ పూటకి ఇంకా ఆపుతున్నాము. ఇతడు లేచి నిల్చున్నాడు సభామధ్యంలో. నౌ ఐ కెన్ క్యూర్ యూ, కమ్ టు మీ గుణశేఖరం అన్నాడు. ఇతడు వెళ్ళాడు అక్కడికి. ఒక్కసారి టచ్ చేశాడు, బాధ పోయింది, జ్వరం పోయింది, ఏమీ లేదు. థర్మామీటర్ పెట్టి చూసుకున్నాడు, టెంపరేచర్ లేదు, నొప్పులు పోయినాయి. అడిగారు మిత్రులు పక్కన ఉన్నవాళ్ళు, 3 గంటల కింద నువ్వు వల్ల కాదన్నావు, ఇప్పుడు ఎట్లా చేశావు ఇప్పుడు అంటే, స్వామివారు గాయత్రి మంత్రాన్ని ఉచ్చరిస్తుంటే విన్నాను, హోమం చేస్తుంటే చూశాను, నాకు శక్తి వచ్చినట్లు అనిపించింది. శక్తి వచ్చినట్లు అనిపించింది. వస్తే నాకు తెలుస్తుంది శక్తి వచ్చినట్టు, తెలిసింది, నేను పోగొట్టాను అన్నాడు. అప్పుడు అరేబియా నుంచి వచ్చినటువంటి ఒక ముస్లిం మాంక్, ఆకుపచ్చ గుడ్డలతో ఉన్నాడు. అతడు కూడా ఆ స్వామివారి శిష్యుడు. అతడు లేచి నిల్చున్నాడు. ఐ విల్ యాడ్ సంథింగ్ మోర్ టు దిస్ అన్నాడు అతడు. ఏమిటన్నారంతా? ఇతడు చెప్పింది కరెక్టే, రామానుజన్ చెప్పింది ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ కరెక్ట్, బట్ దెర్ ఇస్ సంథింగ్ మోర్. నేను చూస్తున్నాను నా విషయంలో, స్వామివారి ఆస్ట్రల్ బాడీ వచ్చి కాసేపు రామానుజాన్ని ఆవహించింది, అందుకని ఇతడు ఈ పని చేయగలిగాడు అన్నాడు అతడు. ఏదో మొత్తం మీద అతడి బాధ పోయింది. అంటే ఒక మంత్రాన్ని విన్నందువల్ల, ఆ మంత్రపూర్వకమైన ఆహుతులు వేసే సమయాన్ని చూడటం వల్ల, గాయత్రి మంత్రము యొక్క మహత్వము ఇట్టిది అని చెప్పడం కోసం నేను ఈ ఉదాహరణ ఇచ్చాను. ఈ వార్త అక్కడి వార్తా మాధ్యమములలో ప్రసారమైంది. ప్రసారం అయ్యేసరికి ఇండియన్ అంబాసిడర్ కాదు ఆమె, నిరుపమా రావు, అక్కడ ఉండేటువంటి ఇండియన్ అంబాసిడర్ ఇన్ శ్రీలంక, ఆమె వచ్చింది దర్శనానికి. ఇట్లా జరిగింది తానండి, చాలా సంతోషంగా ఉంది, మీరు చాలా గొప్ప పని చేశారు అని వచ్చింది ఆవిడ. ఇండియన్ హై కమిషనర్, ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీలంక యొక్క పర్సనల్ సెక్రటరీ అతడు, సువర్ణ నాయకి అతడు వచ్చాడు. ఆర్మీ చీఫ్ ఆఫ్ శ్రీలంక అతడు వచ్చాడు దర్శనం చేసుకోవడం కోసం. మొత్తం మీద ఏదో పెద్ద ప్రదర్శన అయిపోయింది ఇది జరిగిన యజ్ఞం జరిగిన తర్వాత. అంటే గాయత్రి దేవి యొక్క అనుగ్రహం ఇట్లా ఉంటుంది. గాయత్రి యొక్క యజ్ఞం చేస్తే, మంత్రం చేస్తే ఏ రకమైన అద్భుత ఫలితాలు వస్తవి అని చెప్పడానికి మాత్రమే ఈ 1-2 చిన్న ఉదాహరణ ఇచ్చాను.